హలో ఎవ్రీవన్. ముందుగా అందరికీ సారీ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను వీడియో పెట్టి ఈ రోజుకి 270 రోజులు పైన అవుతుంది. ఆల్మోస్ట్ 300 డేస్. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల ఛానల్‌లో వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. ఇక ఈ వారం నుంచి ప్రతి శుక్రవారం కొత్త సినిమా రిలీజ్ అయ్యే టైంకి మీకు వీడియో అప్లోడ్ చేసే బాధ్యత నాది. ఇక నుంచి ప్రతి శుక్రవారం రివ్యూస్ కోసం నా ఛానల్ ఫాలో అయిపోండి. మీకు సరికొత్తగా రివ్యూ నేను మీకు ప్రెజెంట్ చేస్తాను. సినిమా హిట్టా ఫట్టా అనేది కూడా మీకు క్లియర్‌గా తెలిసిపోతూ ఉంటుంది. సో, ఈ వారం అయితే 'కుబేరా' మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. ఇంకా మూవీ అయితే చూస్తాను ఫ్రెండ్స్. ఇంకా మూవీ విషయానికొస్తే మూవీ అయితే నాకు నచ్చింది. ఎందుకంటే డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారిని నమ్మి నేను థియేటర్‌కి వెళ్ళాను చాలా ధైర్యంగా. ఎందుకంటే ఆయన ఇంతకుముందు తీసిన సినిమాలే దీనికి కారణం. ఎందుకంటే మీకు తెలిసిందే శేఖర్ కమ్ముల గారి సినిమాలు ఎంత బాగుంటాయో. సో, ఆ హోప్‌తోని ఈ మూవీ కూడా వెళ్ళాను. ట్రైలర్ చూసాను. ఎక్కడ కూడా ఏమీ లీక్ అవ్వకుండా బానే ట్రైలర్ కట్ చేశారు. అండ్ మూవీ కూడా చూస్తున్నంత సేపు మనకి ట్విస్ట్‌లు అలాగే ఇంకా ప్రతి సీను కూడా చాలా న్యాచురల్‌గా తీసిన ఫీలింగ్ వస్తది. ఎందుకంటే న్యాచురల్‌గానే తీశారు. బడ్జెట్ కూడా చాలా ఎక్కువ పెట్టారనిపిస్తుంది. ఇంకా కథ విషయానికొస్తే మాత్రం ఇందులో నాగార్జున గారు దీపక్ అనే క్యారెక్టర్ ప్లే చేశారు. ఆయన ఇందులో ఒక నిజాయితీ గల సీబీఐ ఆఫీసర్ రోల్ అయితే ప్లే చేయడం జరిగింది. ఇంకా మన హీరో ధనుష్, ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఈ సినిమాకి వన్ మ్యాన్ షో అని పక్కా అని నేను చెప్పగలను. ఎందుకంటే సినిమా మొత్తం ధనుష్ గారి యాక్టింగ్ అయితే మాత్రం ఇచ్చి పడేశారు నిజంగా. అంత బాగుంది. ఇందులో ధనుష్ గారు ప్లే చేసిన రోల్ అయితే బిచ్చగాడి రోలు. ఆ రోల్ నేమ్ వచ్చేసి దేవ. నిజంగా ఆ క్యారెక్టర్ చేయాలంటే కొంచెం సాహసమనే చెప్పాలి. ఎందుకంటే అలాంటి రోల్‌కి స్టార్ హీరో ఎవరు కూడా ఒప్పుకోరు. కానీ ధనుష్ గారు చేసిన తర్వాత నేను లిటరల్లీ చూసి నేను షాక్ అయ్యాను. ఆయన ఒదిగిపోయారు ఆ క్యారెక్టర్‌లో. ఇంకా రష్మిక మందన్న గారు కూడా తన రోల్ మేరకు బానే చేశారు. ఎమోషన్స్ కూడా బానే వర్కౌట్ అయ్యాయి మూవీలో. అండ్ నెక్స్ట్ విలన్ క్యారెక్టర్ వచ్చేసి జిమ్ సర్ప్ గారు. ఇందులో తన క్యారెక్టర్ పేరు నీరజ్ మిత్రా. ఆయన కూడా తనకిచ్చిన దాంట్లో బాగానే పెర్ఫార్మెన్స్ చేశారు. ఓవరాల్‌గా సినిమా అయితే మాత్రం బాగానే ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కడ కూడా బోర్ కొట్టించలేదు. సినిమా అయితే రన్ టైమ్ ఎక్కువే 3 అవర్స్ పైనే ఉంది. కానీ మీకు ఎక్కడ 3 అవర్స్ ఉంది. ఇంటర్వల్ బ్యాంక్ కూడా 1 ½ అవర్ పట్టింది ఇంటర్వల్ పడ్డానికి కూడా. సో, ఏం అంత పెద్ద రన్ టైమ్ ఉంది మూవీ బోర్ ఫీల్ అవుతామేమో అనుకుంటే మాత్రం అలా ఏం లేదు. ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్‌గా ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం అక్కడక్కడ కొంచెం స్లో అవ్విందన్న ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ ఒక్కసారిగా హై వెళ్తూ ఉంటది మూవీ. సో, నేను మీకు హామీ ఇస్తున్నాను. మీరు ధైర్యంగా ఎళ్లి చూడొచ్చు. ఎందుకంటే అక్కడ శేఖర్ కమ్ముల గారు ఆయన డైరెక్షన్‌లో సినిమా వచ్చిందంటే మనకి అది అది ఖచ్చితంగా థియేటర్‌లో చూడాల్సిన సినిమానే. సో, మీరందరూ కూడా సినిమా చూడండి. చూసొచ్చిన తర్వాత ఎలాగుందో నాకు కింద కామెంట్ చేయండి. ఇక నుంచి ప్రతి శుక్రవారం కూడా నేను మన ఛానల్‌లో రెగ్యులర్‌గా మూవీ రివ్యూస్ పెడదాం అనుకుంటున్నాను. సో, నాకు మీ సపోర్ట్ కావాలి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో అండ్ ప్లీజ్ మీరేమనుకుంటున్నారో ఈ మూవీ గురించి, మూవీ ఎలా ఉందో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.